నల్గొండ జిల్లాలో కరువు మండలాల నివేదికపై రైతు సంఘ నేతలు మండిపడుతున్నారు. చాలా మండలాల్లో కరువున్నా కేవలం కొన్ని మండలాలనే గుర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏ ప్రాతిపదికన కరువు మండలాలు గుర్తించాలని ప్రశ్నిస్తున్నారు కమ్యూనిస్టులు. అడుగంటిపోయిన భూగర్భ జలాలు, తీవ్ర వర్షాభావం, ప్రాజెక్టులో నీటి కొరతతో నల్లగొండ జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. బోరుబావులపై ఆధారపడి కొన్ని చోట్ల సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీరు సరిపోక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను పశువుల మేతకు వదిలేశారు రైతులు. జిల్లాలోని కొన్ని మండలాల్లో తప్ప దాదాపు అన్ని మండలాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా జిల్లా యంత్రాంగం కరువు మండలాలపై రిపోర్ట్ ఇచ్చిందన్నారు రైతు సంఘం నేతలు. జిల్లాలో 59 మండలాలు ఉంటే కేవలం 22 మండలాల్లో మాత్రమే కరువు ఉందన్న నివేదికపై సీరియస్ అవుతున్నారు. నాగార్జున సాగర్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా గుర్తించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. 59 మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇవాళ జిల్లా అధికారులు కరువు అంచనా వేయటంలో, కరువు ప్రాంతాలని పర్యటించి కరువు సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందడం అనేది జరిగింది. వెంటనే నల్గొండ జిల్లాను కరువు జిల్లాగా అన్ని మండలాలను ప్రకటించాలి, అన్ని గ్రామాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టాలి. అందుకని గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయాధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసి సర్వే ఆధారంగా ఆ తర్వాత కరువు మండలాల లిస్టు, కరువు మొత్తం జిల్లాగా కరువు జిల్లాని ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇవాళ 22 మండలాలే కరువు మండలాలు ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతుదులుపుకునే పరిస్థితి చేస్తూ ఉంది. 37 మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించి నల్గొండ జిల్లాను పూర్తిగా కరువు జిల్లాగా ప్రకటించి కరువు కోడ్ను అమలు జరిపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్, మూసి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల కింద ఏటా లక్షల ఎకరాలు సాగవుతాయి. కానీ ఈసారి ప్రాజెక్టుల్లో నీరు లేక ఆయకట్టు రైతులకు కూడా కష్టాలు తప్పలేదు. దీంతో ఆయకట్టులో బీడు భూములు దర్శనమిస్తున్నాయి. అయితే ఏ ప్రాతిపదికన కరువు మండలాలను గుర్తించాలని ప్రశ్నిస్తున్నారు కమ్యూనిస్టు నేతలు. జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఉండేటువంటి 3 ప్రాజెక్టుల ద్వారా కూడా సాగునీరు ఈసారి అందకపోవడం వల్ల జిల్లా మొత్తం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని మొదటి నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ద్వారా అందజేయాలని కలెక్టర్ని, అధికార యంత్రాంగాన్ని పదే రైతు సంఘం తరఫున కోరుతూ వచ్చాం. 22 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 59 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కరువు మండలాలపై పునః సమీక్ష జరపకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు రైతు సంఘం నేతలు.